ఉదయకాలపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ రోజంతయు ఈ ఉదయకాలం సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడండి నాయన. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మంచి దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభువా. పదవి విరమణ చేస్తున్న వారిని వారందరిని కూడా మనం దీవించండి. చేసే ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి నాయన. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారు నాయన. వారందరిని కూడా మీరు దీవించండి, ముట్టండి, స్వస్థపరచండి. వారికి మంచి ఆలోచన, శక్తి, బలంగా ఉంది ప్రభువా. నూతన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి వ్యాపారాలలో మీరు తోడుగా ఉండండి, వారి పనులలో మీరు తోడుగా ఉండండి. ఎంతోమందికి నీ పరిచర్య అందట్లేదు నాయన. మారుమూల గ్రామాల్లో చాలామంది ఇంకా నీ పరిచర్య తెలియక ఇబ్బంది పడుతున్నారు నాయన. నీ స్వార్థికులను పంపి వారందరూ కూడా పరిచర్యని అందేలాగా సహాయం చేయండి ప్రభా. స్వార్థికులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఆదరణ ఇవ్వండి, వారికి మంచి శక్తి బలాన్ని ఇవ్వండి ప్రభా. వారు చేసే పనులలో, ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రభా. ఇంకా మారు మనసు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మారు మనసుని దయచేయండి ప్రభా. వారి కుటుంబీకులందరూ కూడా మారు మనసు పొందేలాగా సాయం చేయండి తండ్రి. చాలామంది బిడ్డలు సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు నాయన. వారందరూ కూడా నూతన గృహాన్ని దయచేయండి ప్రభా. వారు ఎన్నో మాటలు అనుభవిస్తూ అద్దెంట్లో ఉండకుండా బాధపడుతున్నారు నాయన. వారందరూ కూడా నూతన గృహాన్ని ఇవ్వండి ప్రభా. వారి సొంత ఇంటి కలను నిజం చేయండి ప్రభా. పిల్లల చదువుల్లో, ఉద్యోగాల ప్రయత్నాలు అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి ప్రభా. కాలేజీలో, హాస్టల్లో ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన. వారందరూ కూడా మీరు సహాయం చేయండి ప్రభా. వ్యాధిగ్రస్తులను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. క్యాన్సర్, బీపీ, షుగర్, హెచ్ఐవి, ఎయిడ్స్, గుండె జబ్బులు, ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను మీరు ముట్టండి నాయన. వారికి స్వస్థతని ఇవ్వండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి నాయన. చేయించుకునే వైద్యంలో మంచి రిజల్ట్స్ రావాలనైనా. అలాగే రైతుల్ని జ్ఞాపకం చేసుకుని నేను వారు చేసే వ్యవసాయంలో మీరు తోడుగా ఉండండి. పెట్టుబడి పెట్టే విషయంలో మీరు తోడుగా ఉండండి. మంచి సలహాలు ఇవ్వండి నాయన. వారికి మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభా. మంచి దిగుబడులు వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా. వారు రాత్రనక పగలనక కష్టపడుతూ పంటను పండిస్తూ ఉన్నారు నాయన. వారు పండించే పంటకు మంచి గిట్టుబడి ధర వచ్చేలాగా చేయండి ప్రభా. ఈ రోజంతయు ఈ ఉదయకాలంలో చేసే ప్రయాణంలో, పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతమంది బిడ్డలు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు నాయన. వారందరూ కూడా మీరు సహాయం చేయండి ప్రభా. వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి నాయన. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను, మండలాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి ఆలోచన, శక్తిని ఇవ్వండి ప్రభా. వారు మంచిగా పరిపాలించే విధంగా సహాయం చేయండి ప్రభా. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చేసే పనిలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి ప్రభా. పై అధికారులకు వారి ఇబ్బంది పడకుండా వారు చేసే పనిలో మంచి జరగలాగిన సాయం చేయండి ప్రభా. పేదలకు అనుకూలంగా సేవ చేసే విధంగా చేయండి ప్రభా. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు నాయన. వారందరూ కూడా ఉద్యోగాలను దయచేయండి ప్రభా. చాలామంది బిడ్డలు అనాథలు తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నాయన. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆహారం దొరికేలాగున సహాయం చేయండి ప్రభా. ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి ప్రభా. అధికారులతో మాట్లాడి వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. మన దేశానికి
రక్షణగా కాపలా కాస్తున్న జవాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు దేశానికి రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతూ దేశాన్ని కాపలా కాస్తున్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇవ్వండి ప్రభా. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగాల కోసం దేశ విదేశాల్లో వెళ్ళి ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు దొరక్క అక్కడ ఇబ్బంది పడుతున్నారు నాయన. వేసాలలో అన్ని విధాల్లో ఇబ్బంది పడుతున్నారు ప్రభు. వారికి అక్కడ వేసా వచ్చి మంచి జరగాలన్నా సాయం చేయండి. వారికి ఉద్యోగాల్లో అన్నిటిలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభు. ఇక్కడ కుటుంబాలకు మీరు సాయం చేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వారందరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారందరినీ కూడా గమ్యాన్ని చేరేలాగా సహాయం చేయండి ప్రభు. 10వ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభు. విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి నైనా. వారు మంచిగా ఉత్తీర్ణులై వారి భవిష్యత్తుకు మంచి బాసటగా నిలవండి ప్రభు. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నైనా. వారందరూ కూడా నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి నాయన. ఎంతో కాలం అయినా కానీ వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి ప్రభా. చిన్నపిల్లలు మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా చూడండి నాయన. చాలామంది బిడ్డలు ఏ ఆధారం లేక ఇబ్బంది పడుతున్నారు అయినా వారికి మంచి దారిని ఇవ్వండి ప్రభా. వారు చేసుకునే పనులలో మీరు తోడుగా ఉండండి. తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళు సంపాదించిన ఆస్తులు అయితే తీసుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేయడం, రోడ్డు మీద వదిలేయడం చేస్తున్నారు. నేను వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆలోచన ఇవ్వండి. కుమార్తెలు కుమారులకు మీరు మంచి గైడెన్స్ ఇచ్చి తల్లిదండ్రులను హక్కును చేర్చుకునేలాగా సహాయం చేయండి నైనా. ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఆమేన్.